హాయ్ హలో వెల్కమ్ టు ది కేవీఎం మోటివేషన్ ఛానల్. కేవీఎం మోటివేషన్ ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కేవీఎం మోటివేషన్ ఛానల్లోని షార్ట్స్ అండ్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోయినట్లయితే ఇంకా ఎట్లాంటి కంటెంట్ చేయాలనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. కేవీఎం మోటివేషన్ ఛానల్లో ఈరోజు కంటెంట్ వచ్చేసి థంబ్నెయిల్ మేకర్లో యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైన్ సులభంగా ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇది స్క్రీన్ రికార్డింగ్ ఇక్కడ ప్లే అవుతుంది. స్క్రీన్ రికార్డింగ్ అనేది స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ మీకు ఎలా క్రియేట్ చేయాలనేది మళ్ళీ డౌట్స్ వస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి. స్క్రీన్ మీద రికార్డింగ్ ప్లే అవుతుంది. మనం థంబ్నెయిల్ మేకర్ యాప్లో థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ థంబ్నెయిల్ మేకర్ యాప్ ఉంది కదా, ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక కింద క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాక థంబ్నెయిల్ 1280x720 దీన్ని క్రియేట్ చేద్దాం. ఇది ఓకే చేసినాక ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. దీంట్లో నార్మల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాక షో మీ అంటే యాడ్ వస్తుంది. యాడ్ని స్కిప్ చేసేద్దాం. చేసేసినాక ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవాలి. మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకున్నాక గ్రేడియంట్ అనే ఆప్షన్ ఉంటుంది. గ్రేడియంట్లో ఇవన్నీ మల్టిపుల్ కలర్స్ వస్తాయి. దీనికి ఏదో ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు నచ్చిన గ్రేడియంట్ కలర్. అట్లయితేనే యాక్షన్ ఉంటుంది. గ్రేడియంట్ కలర్కి మంచి లుక్ ఉంటుంది. ఇందులో మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకుందామంటే ఈ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి యాడ్ పిక్ అని యాడ్ ఫోటో వేయాలి. మన యాడ్ ఫోటో కానీ ఏదైనా ఒకటి చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటో నచ్చింది. ఈ ఫోటోని తీసుకున్నాం. దీన్ని 16:9లో కట్ చేసుకోవాలి. యూట్యూబ్ థంబ్నెయిల్కి 16:9 దీన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని క్రాప్ చేసుకున్న తర్వాత దీన్ని మన ఫోటో ఎంత పడుతుందో అంత సైజు దీన్ని ఇందులో సెట్ చేసుకుందాం. ఇందులో సెట్ చేసుకున్న తర్వాత కొంచెం క్రాసింగ్స్ అవి పోతే కొంచెం సెట్ చేసుకుందాం. మంచిగా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోలో మల్టిపుల్ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఒక ఫోటోని ఎరేజ్ చేయాలి. ఇది ఒక ఫోటో ఉండేటట్టు చూసుకొని ఈ ఫోటోని ఎరేజ్ చేద్దాం. ఒక ఫోటో ఉంటే పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేసేయాలి. ఒకవేళ ఎరేజ్ చేద్దాం. ఎరేజ్ ఆప్షన్ ద్వారా ఎరేజ్ చేద్దాం. ఎరేజ్ చేసినాక ఒకవేళ మనకు రీస్టోర్ కావాలంటే రీస్టోర్ అనుకొని మళ్ళీ ఇట్లా చేస్తే మామూలుగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనకు ఏఐ రిమూవల్ ద్వారా ఒకసారి రిమూవ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏఐ రిమూవ్ ద్వారా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేశాక ఏఐ బ్యాక్గ్రౌండ్ ద్వారా రిమూవ్ చేద్దాం. నార్మల్గా కూడా ఎరేజర్తో రిమూవ్ చేసుకోవచ్చు, కానీ ఏఐ బ్యాక్గ్రౌండ్ ద్వారా మనకు ఆప్షన్ ఉంది కాబట్టి చేద్దాం. దీన్ని చేసినాక ఇట్లా వస్తుంది. దీన్ని సేవ్ చేసేసుకున్నాక ఈ పక్క ఫోటోని ఎరేజ్ చేసేసుకుందాం. ఇక్కడ కొంచెం వచ్చేసింది. దీన్ని కూడా ఎరేజ్ చేసేద్దాం. నీట్గా వచ్చేటట్టు చేసేసుకుందాం. నీట్గా చేసేసుకున్న తర్వాత సేవ్ అందాం. దీన్ని నీట్గా చేసేసుకొని సేవ్ అందాం. నీట్గా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సేవ్ అందాం. సేవ్ అన్న తర్వాత ఇట్లా వస్తుంది. దీన్ని ఇప్పుడు కరెక్ట్ మన బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ గ్రేడియంట్ ఇచ్చుకున్నాం కదా, దాని మీద కరెక్ట్ సెట్ అయ్యేటట్టుగా చూసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి టెక్స్ట్ ఇచ్చుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, థంబ్నెయిల్ క్రియేట్ అనేది చేసుకుంటున్నాం. ఫస్ట్ యూట్యూబ్లో అని ఎడిట్ చేసుకుందాం. థంబ్నెయిల్ అని కొట్టాను నేను మర్చిపోయి. కానీ దీన్ని ఫస్ట్ దీంట్లో యూట్యూబ్లో అని కొడదాం. యూట్యూబ్లో అని కొట్టి యూట్యూబ్ దీనికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుందాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదండి. బ్యాక్గ్రౌండ్ ఎక్కడ తెచ్చుకుందాం, గ్రేడియంట్లోనే ఇచ్చుకుందాం. గ్రేడియంట్లో ఇచ్చుకున్నాం. దీనికి ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ యాడ్ టెక్స్ట్. మనకు నచ్చిన కలర్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత దీని సైజు సెలెక్ట్ చేసుకోవాలి. మనకు యూట్యూబ్ అనేది ఇచ్చాం కదా ఇక్కడ టెక్స్ట్, దానికి కలర్ ఇచ్చుకుందాం. దానికి కలర్ అనేది మనకు నచ్చిన కలర్ ఇచ్చుకుందాం. ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు. లేటెస్ట్ ఓన్లీ యూట్యూబ్ అనే పదానికి మంచిగా కలర్ ఇచ్చుకుందాం. నేనైతే ఎల్లో కలర్ ఇస్తున్నానండి. ఎల్లో కలర్ ఇచ్చాను. నెక్స్ట్ మళ్ళీ యాడ్ టెక్స్ట్ ఇవ్వాలి. యాడ్ టెక్స్ట్ ఏంటిది,
థంబ్నెయిల్ డిజైన్ అనేది యాడ్ టెక్స్ట్ ఇద్దాం. థంబ్నెయిల్ డిజైన్ అనేది యాడ్ టెక్స్ట్ ఇద్దాం. థంబ్నెయిల్ డిజైన్ అనేది యాడ్ టెక్స్ట్ ఇచ్చినాక దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. దీనికి బ్యాక్గ్రౌండ్ ఇద్దాం గ్రేడియంట్లోనే. మళ్ళీ దీనికి కూడా గ్రేడియంట్లోనే గ్రేడియంట్ కలర్ ఇచ్చాక మళ్ళీ థంబ్నెయిల్ అనే లెటర్స్కి కలర్ ఇచ్చుకున్నాం. కలర్ ఆప్షన్ ఇచ్చుకున్నాం. తర్వాత ఫాంట్ చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ పక్కగా ఉంటాయి. ఫాంట్ చేంజ్ చేసుకొని సైజ్ పెంచేసుకున్నాం. దీని కింద మళ్ళీ యాడ్ టెక్స్ట్ ఇచ్చుకోవాలి. ఇది సెట్ చేసుకోవడం అయిపోయినాక మళ్ళీ దీన్ని కూడా ఫాంట్ చేంజ్ చేసా. దీని కింద మళ్ళీ యాడ్ టెక్స్ట్ ఇవ్వాలి. యాడ్ టెక్స్ట్ సులభంగా చేసుకోవచ్చు అనేది యాడ్ టెక్స్ట్ ఇద్దాం. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వాలి. సేమ్ అన్నింటికి బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వాలి. దీనికి కూడా గ్రేడియంట్లోనే ఇచ్చేద్దాం. గ్రేడియంట్లో ఇచ్చాక ప్యాటర్న్ అనేది చేంజ్ చేద్దాం. దీని ప్యాటర్న్ కూడా చేంజ్ చేద్దాం. ఫాంట్ మార్చుకుందాం. ఫాంట్ అనేది మార్చుకుందాం. నాకు అది నచ్చలేదు, అందుకోసమని మళ్ళీ డిజైన్ అనేది వేరే చేంజ్ చేస్తున్నాను. గ్రేడియంట్లో బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేస్తున్నాను. ఇలా మనం ఎట్లయినా గ్రేడియంట్లో మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు. ఇలా ఇంతేనండి. దీంట్లో మళ్ళీ ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చింది కదా, ఫాంట్ సైజ్ అనేది మార్చుకోవచ్చు. నేను బ్లర్ చేస్తున్నా. కొంచెం బ్లర్ ఆప్షన్ ఇస్తున్నా. అన్నిటికీ కొంచెం థిక్గా అవపడడం కోసం బ్లర్ అనేది ఇస్తున్నా. ఎడిట్లోనే ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్ వస్తుంది. షాడో కూడా ఇస్తున్నా. షాడో చేంజ్ చేస్తున్నా. అది నీట్గా లేదు, ఇది బాగుంది. షాడో చేంజ్ చేస్తున్నా. ఇట్లా షాడో కూడా చేంజ్ చేసుకోవచ్చు. షాడో చేంజ్ చేసుకున్న తర్వాత అన్నిటికీ షాడో ఇచ్చేస్తున్నా. నీట్గా అవపడుతుంది, థిక్నెస్గా అవపడుతుంది షాడో ఇవ్వడం వల్ల. ఇలా చేసి సేవ్ అనేసి డౌన్లోడ్ చేసుకోవడమే. ఇంతే అండి. ఈజీ.